వైసీపీ ఇప్పుడు ఇండియా కూటమి వైపు రావాలని ప్రయత్నిస్తోందా? వాళ్ళకున్న అడ్డంకి ఏంటి? మమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వెనక ఉన్న కారణమేంటి? కూటమిలో లేని పార్టీ ఇలాంటి డిమాండ్ ఎందుకు చేస్తోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వైసీపీ పార్టీ ఏదో ఒక కూటమిలో చేరాలని భావిస్తోందా? ఇండియా కూటమైతే తమకు బెటర్ అని అంచనా వేసుకుంటున్నారా? ఇండియా బ్లాక్ నాయకత్వం మారితే వైసీపీ చేరుతుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవునని అంటున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైన వైసీపీ ప్రస్తుతం రాజకీయంగా ఒంటరిగా మారింది. మొదటి నుంచి ఏ కూటమిలో లేని వైసీపీ 2019 నుంచి 2024 మధ్యలో ఎన్డీఏ కూటమికి బేషరతు మద్దతు పలికింది. కానీ ఏనాడు కూటమిలో చేరి అధికారం పంచుకోలేదు. కానీ ఎన్నికల సమయానికి ఎన్డీఏలోని బీజేపీ వైసీపీని కాదని టీడీపీ జనసేనతో జతకట్టి అధికారంలోకొచ్చింది. దీంతో ఏపీలో వైసీపీ ఒంటరయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసీపీని ఏదో ఒక కూటమిలో చేరాలనే ఒత్తిడి పెరిగింది. ఎన్డీఏలో ఎలాగూ ఛాన్స్ లేదు కాబట్టి ఇండియా బ్లాక్ లో చేరడం మంచిదనే సూచనలొచ్చాయి. వైఎస్ జగన్ బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఈ మేరకు చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి. త్వరలోనే జగన్ ఇండియా కూటమిలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ తర్వాత ప్రచారం అంతా ఒట్టిదే అని తేలింది. అయితే వైఎస్ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ప్రధాన అడ్డంకి కాంగ్రెస్ పార్టీనే అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయానికి నిరసనగానే వైఎస్ జగన్ పార్టీ నుంచి బయటకొచ్చి వైఎస్ఆర్సీపీని స్థాపించారు. తనపై అక్రమాస్తుల కేసులు పెట్టడానికి, తనను జైలుకు పంపడానికి సోనియా గాంధీనే కారణమని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. అందుకే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న ఇండియా కూటమిలో చేరడానికి వైఎస్ జగన్ ఇష్టపడడం లేదనే చర్చ జరిగింది. అయితే అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలో చేరకుండా ఒంటరిగా ఉండడం వల్ల జాతీయ స్థాయిలో తనకు మద్దతు లభించడం లేదని కూడా జగన్ భావిస్తున్నారట. నిన్న మొన్నటి వరకు ఇండియా కూటమిలో చేరడానికి విముఖత చూపించిన వైసీపీ ఇప్పుడు తన స్టాండ్ మార్చుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇండియా కూటమిలో నాయకత్వంపై ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. వరుస ఓటములు, ఏకపక్ష ధోరణి కారణంగా కాంగ్రెస్ పార్టీని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి చైర్మన్ గా ఉన్న మల్లికార్జున ఖర్గే స్థానంలో మమతా బెనర్జీకి పగ్గాలు అప్పగించాలని పలు భాగస్వామ్య పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. శివసేన యూబీటీకి చెందిన సంజయ్ రౌత్, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్లు మమత నాయకత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. మరోవైపు ఆర్జేడీ, ఆప్ పార్టీలు మమత నాయకత్వంపై ఇంకా ఏమీ తేల్చలేకపోయినా నాయకత్వ మార్పిడిపై మాత్రం సానుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వామ్యమే లేని వైసీపీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మమతకు అనుకూలంగా మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా దీదీ ఇండియా కూటమిని లీడ్ చేయడానికి సమర్థవంతమైన నాయకురాలు. ఆమెకున్న రాజకీయ, ఎన్నికల అనుభవం తప్పకుండా కూటమిని నడిపించడానికి పనికి వస్తుంది. ఆమె ఒక పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉంటూ పదే పదే తన సత్తాను నిరూపించుకుంటున్నారంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వైసీపీలో జగన్ తర్వాత ముఖ్యమైన నాయకుల్లో సాయిరెడ్డి ఒకరు. జాతీయ స్థాయిలో వైసీపీ వాయిస్ ను వినిపించేది సాయిరెడ్డి. ఆయన ట్వీట్ చేశారంటే ఒక రకంగా జగన్ మనసులో ఉన్నదే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ కనుక తప్పుకొని మమత చేతికి ఇండియా కూటమి పగ్గాలు వస్తే వైసీపీని తప్పకుండా ఆమె ఆహ్వానిస్తారని, అప్పుడు జగన్ ఆ కూటమిలో చేరతారనే టాక్ నడుస్తోంది. సాయిరెడ్డి ట్వీట్ వ్యక్తిగతం కాదని, అది వైఎస్ జగన్ మనసులో మాటనే అని రాజకీయ వర్గాలు కూడా కుండబద్దలు కొడుతున్నాయి. ఏదేమైనా మమత నాయకత్వం వహిస్తే వైసీపీతో పాటు ఇతర తటస్థ పార్టీలు కూడా ఇండియా కూటమిలో చేరతాయనే ప్రచారం జరుగుతోంది. మరి భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.